కాకినాడ టు లదాఖ్ ఈవీ బైక్ రైల్లో ఈ రోజు వచ్చేసి డే 14. ఈ రోజు మనం అయితే అటల్ టనల్ రీచ్ అయ్యాము. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అటల్ టనల్ అవతలకి అయితే పంపించట్లేదు. స్నోఫాల్ ఎక్కువ ఉండడం వల్ల 1 or 2 weeks వరకు మనకి ఎలా అయితే లేదని చెప్పేసి అన్నారు. ఓన్లీ 4x4 వెహికల్స్ ఒకటి అటు సైడ్ కి పంపిస్తున్నారు. మిగతా వెహికల్స్ అన్ని ఇటు సైడ్ ఉండిపోతున్నాయి. చాలా మంది టూరిస్టులు అయితే ఇటు సైడ్ నుంచి ఇంకా అటు సైడ్ కి వెళ్ళాక మొత్తం అందరూ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ వరకు వచ్చి మనం ఇన్ని డేస్ కష్టపడి ఎంత దూరం వచ్చాక రిటర్న్ వెళ్ళిపోవాలంటే చాలా బాధగా అనిపిస్తుంది. అంత కష్టపడి ఎంత దూరం వచ్చాం కదా, కాసేపు అన్న స్నోతో ఆడుకుందామని చెప్పి స్నోతో అయితే ఆడుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి మనం రిటర్న్ రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాను కానీ నా మనసు అంతా అటల్ టనల్ అవతల సైడే ఉండిపోయింది. ఇంత దూరం ఎన్ని రోజులు కష్టపడి మనం వచ్చి ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోవాలంటే ఎలా ఉంటుందో మీకే తెలుసు కదా. అలా కిందకు వస్తే ఒక ప్లేస్ లో ఆగాము మంట దగ్గర అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అటల్ టనల్ దగ్గర మొత్తం స్నో అయితే మోకాళ్ళ వరకు ఉందంట. పోనీలో అని చెప్పేసి అక్కడి నుంచి కిందకి సోలాంగ్ వ్యాలీకి అయితే వచ్చాను. ఇక్కడ కూడా క్లోజ్ ఏనంట. ఏంటో నా దరిద్రం అస్సలు అర్థం కావట్లేదు. చేసేది ఏం లేదని చెప్పేసి ఇంకెక్కడి నుంచి మనం కిందకైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదని చెప్పేసి కిందకి వెళ్తున్న దారిలోనే మ్యాగీ కనిపించింది. ఇక్కడైతే 2 ప్లేట్లు మ్యాగీ అయితే చెప్పేశాను. మనతో పాటు వచ్చాడు కదా ఆ బ్రోకి. మనల్ని వచ్చినప్పటి నుంచి యాపిల్స్ కి అయితే కొదువే లేదు అసలు. ఫుడ్ ఉన్నా లేకపోయినా కానీ యాపిల్స్ అయితే మాత్రం ఖచ్చితంగా దొరుకుతున్నాయి డైలీ. ఇంకెక్కడ అలా టీ తాగుతూ వ్యూని ఎంజాయ్ చేస్తుంటే మాత్రం అద్భుతంగా అనిపించింది. చాలా మంది మన పేజ్ ని ఫాలో చేసుకోకుండా చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో ఇప్పుడే మన పేజ్ ని అయితే ఫాలో చేసుకోండి. మంచి కంటెంట్ అయితే మీ ముందుకు వచ్చేస్తాను.